నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. బ్రాహ్మణులు నా మొదటి ఎన్నికల నుంచి నేటి వరకు అండగా నిలిచారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణుల కోరికపై లాయర్పేటలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశానని, నేడు రంగారాయుడి చెరువు వద్ద దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని బాలినేని అన్నారు. బ్రాహ్మణుల కోరికపై ఆబ్దికాలకు స్థలాన్ని కూడా కేటాయించానని అన్నారు. గతంలో పేద బ్రాహ్మణులకు ఇందిరమ్మ గృహాలలో ఇళ్ల స్థలాలు కేటాయించానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. అర్చకులకు వయోపరిమితి తీసివేసి శాశ్వత అర్చకత్వాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నాకు ఇవే చివరి ఎన్నికలని, ప్రతి ఒక్కరూ నా విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 6752 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్తగా 3250 దేవాలయాలు నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాలయాల సలహాదారుల జ్వాలంపురం శ్రీకాంత్, మేయర్ గంగడ సుజాత, కార్పొరేటర్ గిరిజా శంకర్ శాండిల్య, నీలంరాజు సరోజ రాఘవ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, తాడేపల్లి శర్మ, హరినాథ్, మైనంపట్టి సాయికుమార్, మహంకాళి శేషయ్య, డాక్టర్ శ్రీనివాసమూర్తి, పరాంకుశం శేషాచార్యులు, తాడేపల్లి విజయకృష్ణ, మాజీ కౌన్సిలర్ జ్వాలాపతి తదితరులు పాల్గొన్నారు. 99 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా 5 సార్లు నన్ను గెలిపించిన దాంట్లో ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మరి ఆ ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులకు ఎప్పుడు కూడా నేను జీవితాంతంలో గుర్తు పెట్టుకుంటాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాని విషయంలోనే బ్రాహ్మణ సోదరులు ఏది వచ్చినా కూడా నేను ఎప్పుడు ఏది కాదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు ప్రకాశం పంతులు గారి కాల్స్ విగ్రహాన్ని మన రాజశేఖర్ గారి చేత ఓపెన్, అప్పుడు ముఖ్యమంత్రి మన రాజశేఖర్ గారి చేత ఓపెన్ చేయించాం. అలాగే మన భారతదేశంలోనే బ్రాహ్మణులకి సంబంధించి ప్రధానమంత్రి అయినటువంటి, మన రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఈ మధ్యనే మనం చెప్పిన వెంటనే ఒక 20 రోజుల్లోనే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. జగన్మోహన్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమైనదైతే మనకి ఈ అర్చకులు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతే దాని మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పిన విషయం కాదది. తిరుపతి దర్శనం అనేది మన వైఎస్ఆర్ ఒక లెటర్ ఇస్తామని చెప్పారు. డైలీ మీకు కూడా ఒక లెటర్ 6 బ్రేక్ ఒక రోజుగా 6 ఇచ్చామంటే నెలకి దాదాపు 150 మందికి బ్రేక్ దర్శనం నేను నెలకి ఇవ్వగలుగుతాను బ్రాహ్మణులకి. అలా అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీనివాస కళ్యాణం నేను చేపించే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలుసుకుంటాను. దానికి రాజీవ్ కాలనీలో ఆ బ్రాహ్మణులకి, పేద బ్రాహ్మణులకి మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది 20 లక్షల రూపాయల ఆస్తి వారికి వచ్చిందని కూడా నేను సభలో తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పట్టాల్లో నాకు సైలెంట్ గారు చెప్పినట్టు అందరూ కూడా సెక్రటరీ చేసి గ్రామాలకి ఎక్కడైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఒకే చాట ఉండేటట్టు తప్పకుండా ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా పేద బ్రాహ్మణులు ఉంటే కూడా మనకి ఇంకో 3-4 వేల మందికి, అలాగే అర్చకులకి మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటాం. అక్కడ అందరూ కూడా కలిపి ఒకే చోట ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చేసుకుంటా ఉన్నాం. మరి మాకు ఒకటే చెబుతా ఉన్నా, మీకు మరి ఎంపీగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిలబడుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఉంటే చివరిసారిగా గెలిచి, నేను ఒకటే అనుకున్నా, ఈ రాజకీయాలు చూస్తుంటే నిజంగా చెప్తా ఉన్నాను, ఇంకా రాను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఎవరు విరక్త పుట్టించారు. నాకైతే తెలుసు అంటే వరస్ట్గా ఉన్నాయి. ఊరిలో మాట్లాడటానికి
ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడటం రాజకీయంగా. మరి ఇళ్ళ పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు. ఒక సీఎం వచ్చి ఒక ఐఏఎస్ అధికారులు వచ్చి ఇళ్ళ పట్టాలు ఇస్తే అది దొంగ పట్టాలు అంటారు. నాకు నువ్వు దొంగ పట్టాలు అయితే ఎదురు రా, అతను అడుగుతున్నా జనార్దన్ ఎదురు రా, ఈ దొంగ పట్టాలని చెప్పి నీ ఐఏఎస్ ఆఫీసులో లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ దొంగ పట్టాలని చెప్పి నేను వెంటనే ఇప్పటికి రిజైన్ చేసినట్టు నేను పుట్టి కొట్టలేదు. లేకపోతే నువ్వు పూర్తి చేసుకుంటామంటే అబ్బాయి అక్కడ ఉన్నోళ్ళకే ఇస్తున్నట్టు మాట్లాడతాడు. అంటే రోజు అబద్ధాలు మాట్లాడతాం. ఈ అబద్ధాలు ఈ చండాలం అయిపోయింది రాజకీయాలు. ప్రశాంతంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రశాంతంగా ఒంగోలు పట్టణంలో నేను చేయగలిగిన సహాయం అందరికీ కూడా చేసి రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటా ఉన్నా. మీ ఆశలు ఉంటే తప్పకుండా నేను ఇస్తానమ్మా. ఖచ్చితంగా మీ అందరి రుణం నేను తెచ్చుకుంటాను 5 సంవత్సరాలు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ ఇద్దరు కూడా ఎంపీగా చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే తప్పకుండా బ్రాహ్మణుల రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటే ఈరోజు చెప్తున్నా, నా జీవితంలో చాలా మంది చూశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తను ఎలా డెవలప్ అవ్వాలి, తనకు ఎలా పదవి కావాలి, తను ఎలా ఎదగాలని ఆలోచిస్తూ ముఖ్యమంత్రితో గొడవ పడుతుంటారు. వాజన్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి సీఎం గారితో నేను దగ్గర సీఎంలో పనిచేశాను. ఎప్పుడు వాజన్లు వచ్చినా నా ఒంగోలుకి ఇది కావాలి, నా మనుషులకు ఇది కావాలి, నాకు ఈ పట్టాలు ఇవ్వాలి, ఈ రోడ్లు కావాలి, కాలువలు కావాలి, దానికోసం గొడవ పడుతూనే ఉంటాడు. నేను చాలా అనుకుంటుంటాం, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి తన ఒంగోలు కోసం గొడవపడే వ్యక్తి, తన ప్రాంతం కోసం పోటుపడే వ్యక్తి, నా జీవితంలో ఒకే ఒక వ్యక్తి వాసన నేను గౌరవంగా తెలియజేస్తున్నాను. నీకు ఈరోజు మాట చెప్తున్నా, నేనే సాక్ష్యం. మీరు వాసనని ఆశీర్వదించి నేను మీ ఆశీస్సులు ఎంత భగవంతుడు ఆశీస్సులు 2 మీ ఆశీస్సులు ఉంచి వాసనని ఒంగోలు నుంచి విజయవాడకి మీరు శాసనసభ్యుడికి పంపించండి. జగనన్న తన మంత్రిని చేసి, తన ప్రముఖ మంత్రిని చేసి మళ్ళీ ఒంగోలు పంపిస్తాడు. ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మిగిలి ఉన్నటువంటి ప్రతి పని మంచి జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మీరు ఎప్పుడు ఊహించినంత గొప్ప జరుగుతుంది. కానీ వాసన చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 గవర్నమెంట్ లో పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ వంశపారంపర్యానికి సంబంధించినటువంటి అర్చకులందరికీ కూడా వాళ్ళని తిరిగి ఉద్యోగాల్లో కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ ఒంగోలు పట్టణం నుంచి మేము చెప్తాం. అలాగే దోపదీప నైవేద్యాలు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? మనం వచ్చిన తర్వాత ఈరోజు 5,000 దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్చకులకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి దేవస్థానాలన్నింటినీ కూడా అర్చకులకే ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి, సచివాలయానికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా చేసుకుంటే 25 లక్షల రూపాయల వరకు మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించేటటువంటి ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. కష్ట సమయంలో కూడా అర్చకులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాదాపు మనకు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు. జీవో నంబర్ 76 ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మందికి ధూపదీప నైవేద్యాలకి అర్చకులకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా లడ్డుపోతులో దాదాపు 786 మందిని పర్మిట్ చేశారు. ఇటువంటి తండ్రికి తగ్గ తనయుడుగా మనకు పాదయాత్రలో చెప్పినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ప్రతి ఒక్కసారి 14 కానీ 19 కానీ 24 కానీ సీట్లు ఇస్తూ ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాసన్న కాన్స్టిట్యున్సీలోనే 2 కార్పొరేటర్లు ఉన్నారు. దాదాపు 5 మంది 6 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. అదే కాకుండా వేరే మన కార్పొరేషన్ లో కూడా డైరెక్టర్లుగా 6 మంది ఉన్నారు, స్టేట్ డైరెక్టర్లుగా. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండగా ఉండాలి. ఇక్కడ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ బ్రాహ్మణులకు అత్యంత ఆప్యాయతగా మనల్ని దగ్గరికి తీసుకుని మాట్లాడే వాళ్ళు మీ అదృష్టం. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వారిద్దరు ఎంపీగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారుగా ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం అని భావిస్తూ ఈ యొక్క తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని మట్టి కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈవీఎంల పంపిణీ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలను భద్రపరుస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం కమిషనింగ్లో భాగంగా గుర్తులు పొందుపరచడం, అవసరమైన చోట సీల్ వేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. రెండో ర్యాండమైజేషన్ అనంతరం సంబంధిత వివరాలతో కూడిన జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇచ్చినట్లు తెలిపారు. కొండేపి నియోజకవర్గానికి ఈవీఎంలను కూడా రైజ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచే పంపించేలా స్ట్రాంగ్ రూమ్ను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం స్థానిక భాగ్యనగర్లోని గోదాములో ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ఎన్నికలకు వినియోగించే అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్ఎల్సి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొండేపి నియోజకవర్గంలో సంబంధపట్టిన కమిషనింగ్ ప్రక్రియ ఇవాళ ఈ రైస్ కాలేజీలో జరుగుతుంది. ఇదే మనము సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కోసం మనం నిర్ణయం తీసుకున్న లొకేషన్ ఇది. ఈ కొండపి నియోజకవర్గంలో ఈ టంగుటూరు కూడా వస్తున్న వలన ఇక్కడే వాళ్ళు ఈ కమిషనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆల్ 38 సెక్టర్స్కి 38 టేబుల్స్ పెట్టేసి చాలా చక్కగా కమిషనింగ్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ 12 ఇంకొక గంటలో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది రిజర్వ్స్ ఈవీఎంస్ కూడా. ఈ రిజెక్ట్ అయిన ఈవీఎంస్లో ఏదైనా సియూ కానీ బియూ కానీ ఆర్ వీవీప్యాట్లు ఎక్కడ రిజెక్ట్ అవుతే దాని ఉంటున్న రీప్లేస్మెంట్స్ రిజర్వ్స్ నుంచి చేయడం జరుగుతుంది. దాని కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రెసెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేసిన విషయాలు, ఈ సింబల్ లోడింగ్ ఎట్లా చేస్తున్నారు, కమిషనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, సీలింగ్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ఈవీఎం ఇవ్వడం జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి వెంట ఎప్పుడూ అండగా ఉంటామని బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ అన్నారు. నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు కనుమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. అందరూ సభ్యులందరూ వచ్చారు, ఆశ్చర్యపోతున్నారు. అంతా ఈగల్ పీకింగ్ బియ్యం గింజలు వేస్తారు. కొద్ది మన దగ్గర తీసుకుంది ఎక్కువ. ఇందాక కూడా మనం ఇటువంటి నివేదికకి ఒకసారి ఆర్యవైశ్యుల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని కట్టించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కలిగించే విధంగా నామినేట్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి స్వచ్ఛందంగా ఆర్యవైశ్యులు రావడం జరిగిందని హరిప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ వారం రోజులు కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, దుండి రాజేష్, ఎక్కల తులసీరావు, పల్లబోతు వెంకటేశ్వర్లు, కొల్లిపల్లి సురేష్, నల్లమల్లి బాలు, తాతా ప్రసాద్, పబ్బిశెట్టి భాస్కర్, కొప్పురావురి సురేష్, పాదర్తి కోటేశ్వరరావు, పవన్, తిరుమలేష్, రంగస్వామి, రంగనాథ్, మిరియాల కృష్ణ, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా తీసుకొని రావాలన్నప్పుడు మీరందరూ కూడా చాలా మంది వక్తలు ధైర్యంగా చెప్పారు. ఆర్యవైశ్యులందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, మన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూడిన ప్రభుత్వాన్ని రావాలని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యంగా అవుతుందనే ఉద్దేశిస్తున్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అనే ఎంతో మీకు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరు జనార్దన్ గారు
వివరించారు అప్పుడు. అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. రామచంద్ర గారి కుటుంబంతో మా కుటుంబం కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తా ఉన్నది. మీరు తెలుస్తూ ఉన్నాం, చెప్తూ మీ అందరితో ఉన్నాం, మీ వెంటే ఉన్నాం. రామచంద్ర కుటుంబం అయినా మా కుటుంబం అయినా దయచేసి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి. ఇద్దరిని సైకిల్ గుర్తుగా ఓటేసి కూటమి అభ్యర్థులుగా కనిపిస్తే ఖచ్చితంగా మీ సేవలోనే ఉంటామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి బాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాగే దామచర్ల జనార్దన్ గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ చేయాలన్న భావంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు, ఎందుకంటే ఇద్దరే దేంట్లో తీసుకోదు. కాబట్టి మీ సమస్యలు మాత్రం వారి సమస్యలుగా చేస్తారని నేను మనవి చేసుకుంటూ, రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 2 కోట్లు ఇస్తారు. ఇద్దరి గుర్తు సైకిల్. పార్లమెంట్కి బాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారిని, వారిద్దరు గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తీసుకుపోతారనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అదే విధంగా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డెవలప్మెంట్ తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సో మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది, గ్రోత్ వస్తుంది, మీ బిజినెస్ అన్ని గ్రోత్ అవుతాయి. సో మీరు 100% సైకిల్ గుర్తుకి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. మీకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు మీకు ఉంటారు. మీకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నేను కూడా ఉంటాను, మీకు అందరికి అందుబాటులో నేను ఉంటాను. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సో అందుకని మీరు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఆలోచించుకోండి గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది. 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అందరినీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. పార్టీ నుంచి తీసుకుని టీడీపీకి మేము పూర్తిగా మాకు సహకారాన్ని ఇవ్వాలని మాకు మేమే ఎవరి దగ్గర సాధనిస్తా ఉన్నారు. అంటే మన వయసు మా కొనగాంలో సింపుల్ గా చేసుకుంటామని వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2024 పరీక్ష ఒంగోలులో ప్రశాంతంగా జరిగింది. 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెంగముఖపాలెంలోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ, కొప్పోల్ రోడ్డులోని నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నీట్ పరీక్ష జరిగింది. క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో 1150 మంది విద్యార్థులు, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 247 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇదిలా ఉండగా నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి విద్యార్థుల అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కొంతమంది విద్యార్థులు ఫోటోలు మిస్ కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద టెంపరీగా ఫోటోగ్రాఫర్ను ఏర్పాటు చేసి వారి ఫోటోలను క్షణాల్లో తీసి వారికి అందించడంతో విద్యార్థులు తమ ఫోటోలను తీసుకొని పరీక్షా కేంద్రాల వైపు పరుగులు తీశారు. నీట్ పరీక్ష ప్రారంభానికి ముందు నుండి పరీక్ష ముగిసే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎర్రటి ఎండలో విద్యార్థుల తల్లిదండ్రులు నిల్చొని ఉండడంతో అక్కడ సిబ్బంది, పోలీసులు పదే చెప్పి వారిని అక్కడి నుండి పంపించి వేశారు. సార్ మీరు 2 కొంచెం తెల్లమ్మా ఇట్లా సార్
నగరంలోని 19-20 డివిజన్లలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ 19వ డివిజన్కు విచ్చేసిన బాలినేనికి డివిజన్ కార్పొరేటర్ వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. డివిజన్లో కిరాణా దుకాణందారుడు బాలినేని చెవిరెడ్డిలకు కూల్ డ్రింక్స్ ఇవ్వగా కార్యకర్తల మధ్య కూల్ డ్రింక్స్ తాగుతూ సందడి చేశారు. బాలినేని చెవిరెడ్డి ప్రచారంతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగరాధ్యక్షులు కటారి శంకర్, డివిజన్ కార్పొరేటర్లు పసుపులేటి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, ఈదర సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు సురేష్, రాజేష్, ఇన్ఛార్జి దూలిపూడి ప్రసాద్, మేకల శ్రీను, రమేష్, బ్రహ్మారెడ్డి, అంజిరెడ్డి, జాన్సన్, యోసేబు, జాషువా, సునీల్, కరుణాకర్, రవి, సురేష్, నరేష్, సౌరీలు, సాయి, కోటి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్రమైన ఫ్యాన్ గుర్తు పోవాలమ్మా. ఫ్యాన్ గుర్తుకి బాగా శ్రీనివాసరెడ్డి గారికి మరి ఎమ్మెల్యేకు ఓటు శ్రీనివాస్ గారిని మా మధ్యకి తీసుకొచ్చారు. మంచి మెజారిటీతో గెలుచుకోవాల్సిందిగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీ అభివృద్ధిగా ప్రార్థిస్తున్నాం. మన గుర్తు అన్నా మీరు పక్కన ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
ఎమ్మెల్యే అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఒంగోలు నగరంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక తీరును పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లాలోని అధికారులు ప్రతిష్టమైన భద్రతా చర్యల మధ్య ఏర్పాట్లు చేశారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్న అధికారులకు మాగుంట కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట వెంట పోలింగ్ ఏజెంట్లు కొండారెడ్డి, సీనారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎన్నికల సమయం అనేది వచ్చేసింది. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల సజావుగా జరుపుకునేందుకు అధికారులంతా జిల్లాలో ఉన్న వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి సూచనలు, సలహాలు, ఎంపిక అనేది కూడా జరపాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ వారు 4, 5, 6, 7 తేదీల్లో వారు నేరుగా వచ్చి, అంటే పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే వాళ్ళ విధులు డ్యూటీస్లో జిల్లాలో ఎక్కడో నలుమూల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వారందరూ కూడా మెంబర్స్గా ఉన్న వారందరూ, అంటే ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఒక సెంటర్లో కూడా, అంటే ఒంగోలులో తెలుసుకుంటే డిఆర్ఎం సెంటర్లో కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పరిచారు ఎలక్షన్ కమిషన్ వారు. చక్కటి అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ పోస్టల్ బ్యాలెట్ అన్న తర్వాత పేపర్ బ్యాలెట్ అనేది కనపడుతూ ఉంది. మామూలు జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకంతా ఈవీఎంలు అనేది కూడా ఉండేది. ఇక్కడ కూడా అంటే ఇది ఇప్పుడు ఈరోజు చేయగలిగేది ఏం లేదు. బట్ నెక్స్ట్ టైం అన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారు కూడా దాన్ని ఆలోచించి ఈవీఎంలు కూడా పెడితే కూడా బాగుంటుంది అనేది ఈ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతున్న 4 రోజుల కార్యక్రమంలో చాలా చక్కగా ఓటర్స్, అంటే ఆఫీసర్స్ మెయిన్గా వారు వచ్చి డిసిప్లైన్గా వచ్చి పద్ధతిగా ఓటు వేసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నా. ఉన్నప్పుడు ఒక ఆశ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. రాబోయే ఎన్నికలు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా అసెంబ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని, పార్లమెంటుకి పోటీ చేస్తున్న నన్ను ఒంగోలులో అయితే సోదరుడు దామచల జనార్దన్ గారు అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్నాడు. నేను పార్లమెంట్కి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాం. సైకిల్ గుర్తు అది. అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తుగా ఓటు వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించి, నాతో పాటుగా కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వారందరినీ కూడా సైకిల్ గుర్తుగా ఓటు వేసి గెలిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నగరంలోని 7వ డివిజన్ కమ్మపాలెంకి చెందిన బొల్లినేని మహేష్, బొల్లినేని గోపి ఆధ్వర్యంలో 20 మంది యువకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయని అన్నారు. బొల్లినేని మహేష్, గోపి ఒకప్పుడు మా కుటుంబంతో కలిసి పనిచేశారని ప్రణీత్ రెడ్డి అన్నారు. బొల్లినేని మహేష్, గోపి వైసీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జాఫరుల్లా, డివిజన్ నాయకులు పెద్దమీరా, బుజ్జి, ఆవుల సురేంద్ర, నాగూర్, మీరావలి, శ్రీకాంత్, కళ్యాణ్, అశోక్, సుల్తాన్, మస్తాన్వలి, బద్రి, సమీర్, విష్ణు చౌదరి, వాసు, దుర్గా, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేష్, రవి, గోపి అండ్ బ్యాచ్ అన్ని డివిజన్లో ఉన్నారు, ఒక డివిజన్ కాదు. వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్కువ ఫ్రెండ్స్ లాగా, నాకు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఆ ఫ్రెండ్షిప్ మీద పార్టీ మారటం జరిగింది. వీళ్ళకి
వీళ్ళ ఫ్యూచర్ అంతా నాతో నేను బాగా అండగా ఉంటానని మాటిస్తున్నాను. వీళ్ళకి వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఏదైనా నేను చూసుకుంటాను. యాక్చువల్లీ మహేష్ వాళ్ళు యాక్చువల్లీ ఒక టైంలో మాతో ఉండే వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు బై ఎలక్షన్ వరకు. ఇప్పుడు మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫ్యూచర్ కూడా మేము బాగా చూసుకుంటాం. ఎందుకంటే ఆ ఏరియాలో మాకు ఒక బలమైన లీడర్షిప్ కావాలి. రెబల్స్ ఉంటే కానీ పనవదు అక్కడ. సో వీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్టివ్గా ఉంటామని మాటిస్తూ సరే. ప్రణీత్ అన్న కోసం, ప్రణీత్ అన్న ఫ్రెండ్షిప్ కోసం పార్టీ మారాను. నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన కోసమని ఈరోజు వచ్చాను. నేను ఇక్కడి నుంచి ఇంకా ఆయనతోనే ట్రావెల్ చేస్తాము. ఇంకా మాకు అక్కడ నచ్చలేదు, కమ్మపాలెం నుంచి అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాము ఎలక్షన్ కోసం చేద్దామని. మన వాసనని ఎంపీ అభ్యర్థి గారిని గెలిపించి మేమంతా మెజారిటీ వచ్చేలా చూసుకుంటాం. మా వార్డు మేము గతంలో తెలుగుదేశంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా ఆయన రెండోసారి గెలిచేది లేదు, ఈయన రెండోసారి ఓడిపోయేది లేదని చెప్పి తిరిగి వచ్చాము ఇక్కడికి. అందుకు మా కుర్రాళ్ళందరూ ఇటు తరఫునే వైఎస్ఆర్సీపీ తరఫున తిరుగుతున్నారు. అండ్ చింటూ, మా బబ్లు యానం భయ్య కానీ, మా కుర్రాళ్ళు కానీ, మా అల్లుడు కానీ అందరూ ఈ పార్టీ తరఫునే ఉన్నారు. సో ఇటు తిరిగి గెలిచేది ఇదే కాబట్టి మేము దీని వెనకే నించొని పోరాడదాం అనుకుంటున్నాం. ఏదైనా మేము కుర్రాళ్ళందరూ కలిసి ఉంటాము, మా అన్న కోసం నిలబడతాము. జై ప్రణీత్ అన్న, జై వాసన్న. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యురాలు టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి మాగుంట చందనారెడ్డి అన్నారు. నగరంలోని కోట వీధిలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ల కేంద్రాన్ని పరిశీలించి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నగరంలోని కోట వీధిలో ముస్లిం మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లను ఉచితంగా అందించి మహిళల ఆర్థిక తోడ్పాటుకు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ముందుందని అన్నారు. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించాలని అన్నారు. శిక్షణ తీసుకున్న మహిళలు చందన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ అన్సర్, ఎస్కే అక్బర్, బాషా, మున్నా, నదీం పాల్గొన్నారు. ఇంకేం కావాలి ఏమన్నా అట్లా ముస్లిం ప్రాబ్లం అయితే వెంటనే చెప్పాలి. అभी ज्वाइन कर ले तो सामने पानी मूवमेंट మన మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లా ఇక్కడ కొన్ని కుట్టు మిషన్ సెంటర్లు పెట్టినప్పుడు కోట వీధి కుట్టు మిషన్ సెంటర్కి వచ్చాను. బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏదో మనం హెల్ప్ చేసినందుకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. 3 months శిక్షణ ఇక్కడ. అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కృషి చేస్తున్నారు. అందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాగుంట వారికి, వాళ్ళ కోడలికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 16 మెంబర్స్కి 16 మందికి మిషన్లు ఇచ్చారు. 3 months అందరూ బాగా నేర్చుకుంటున్నారు. సర్టిఫికేట్ 3 నెలల తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. నగరంలోని 25వ డివిజన్ పార్వతమ్మ గుడి, భీమరాజు వీధి, గాంధీ రోడ్ తదితర ప్రాంతాలలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, మరింత అభివృద్ధి చేయాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, దాసరి నారాయణ, డివిజన్ అధ్యక్షుడు పట్నం మధు, వినయ్, తుళ్ళి, శివ, అజయ్, బబ్లు, పండు, సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరో దివ్య తిరుమలగా పేరొందిన ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పరాంకుశం సీతారామాచార్యుల బృందం ఆధ్వర్యంలో వసంతోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సంగీత విద్వాంసరాలు బొల్లాపల్లి వెంకట ఫణిదీప్తి సంగీత కచేరీతో పాటు ఫణిదీప్తి బృందం ఆలపించిన కీర్తనలు భక్తులను అలరించాయి. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ శ్రీమతి ఆలూరి ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరి జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి లక్ష్మీకుమారి, ఆలూరు వెంకటేశ్వరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వ్యాపార రంగానికి వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరులోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్ పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని స్వామి కోరారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుల మీద జే ట్యాక్స్ విధించి వారి ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకిగా మారారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు, వ్యాపారస్తులకు ఎప్పుడూ అండగా నిలిచిందని స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణతో లా అండ్ ఆర్డర్ అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్య వైశ్యుల మీద దశల వారీగా దాడులకు తెగబడ్డ విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యం మాట్లాడుతూ, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ, వ్యాపార రంగంలో ఉన్న ఒడిదొడుకులు తెలిసిన వాడిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. భవిష్యత్తులో వ్యాపార సంఘం అభివృద్ధి చెందడానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహించి వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కొండేపి నియోజకవర్గం పరిశీలకులు అడకా స్వాములు, తాతా ప్రసాద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయంత్ బాబు, సర్పంచ్ మమత, ఆర్యవైశ్య సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు కావాలి. మీ అందరికీ తెలుసు, పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు జనాలకి ఏమంటారంటే ఈ సెంటిగారు విపరీతమైన ఇంకొక మాలిక సంబంధి అనేటువంటి ఒక అపోహలు వెళ్తున్నారు. అంతకు ముందు గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా ఉండేటువంటిది. వాళ్ళకైతే ఈ ట్యాక్సెస్ కానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ కానీ, ఈవెన్ హమాలు కూడా మేము ఛార్జెస్ పెట్టాలి. వీటన్నిటి వల్ల మీరు సరుకు రేటు పెరిగిందనేటువంటి ప్రజల్లో ఒక అవగాహన కూడా కల్పించడంలో విఫలమయ్యారు. అందరంతా కూడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ధరలను నియంత్రణ చేయాలన్నా, కరెంటు ఛార్జీలు లాంటివి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లాంటివి నియంత్రించాలన్నా కానీ వ్యాపారస్తులకి వ్యాపారం అనేది ఒక లాభసాటిగా ఉండాలి, భారం అనే విధంగా కాకుండా ఒక
భద్రతగా ఉండే విధంగా వాళ్ళకి రక్షణగా ఉండే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు అండగా ఉంటాయని చెప్పి ప్రధానమంత్రి గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ అనేది సెంట్రల్ లో వస్తుంది. సెంట్రల్ లో వచ్చిన తర్వాత స్టేట్ కావాల్సినంత నిధులన్నీ మీకు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆ ఫండ్స్ రాగలేదు. స్టేట్ సెపరేట్ గా ఫంక్షన్ అయింది, సెంట్రల్ సెపరేట్ గా ఫంక్షన్ అయింది. రేపు రాబోయే ప్రభుత్వంలో ఇదంతా సింగిల్ అలైన్మెంట్ ఉంటుంది. మీకు సప్లై చైన్ ఎంత ముఖ్యమో మీ బిజినెస్ కి, డెవలప్మెంట్ కూడా ఫండ్స్ రావాల్సిన సప్లై చైన్ అంత ముఖ్యం. సో అందుకని మీకు సెంట్రల్ నుంచి కావాల్సినంత నిధులన్నీ స్టేట్ వస్తాయి. స్టేట్ నుంచి మన జిల్లాకు తెచ్చుకుంటాం, మన ఊరికి తెచ్చుకుంటాం. అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయాలి. ఈ కూటమిని గెలిపించుకునే బాధ్యత మీది. రేపు అయిపోయిన తర్వాత మీరు వచ్చి కూర్చొని మాతో డిస్కస్ చేసి మీ ఊరికి కావాల్సిన డెవలప్మెంట్, మీ ఎకనామిక్ యాక్టివిటీకి డెవలప్ చేయాల్సిన పనులన్నీ మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని మా చాట్ చేయించుకోండి. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎల్బీజీ భవనంలో నయవంచన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఏపీ పుల్లారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను పూర్తిగా విస్మరించారని వక్తలు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ప్రజలు నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎస్ సాగర్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్, జి శేషయ్య, దామా శ్రీనివాసరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మోడీ 10 ఏళ్ల నయవంచన పాలన పేరుతోటి ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు, రాజ్యాంగ పరిరక్షణ సంఘాలు కలిసి పుస్తకాన్ని ప్రచురించాయి. ఈ పుస్తకం అనేది 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామిక విలువలను ఎలా ధ్వంసం చేసింది, మతోన్మాదం పేరుతోటి ప్రజల మధ్య ఎలా విభజించింది, హింసించింది, దారుణాలు సాగించింది, అలాగే ఆర్థిక రంగంలో మొత్తం ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి ప్రైవేట్ శక్తులైన అదాని అంబానీలకి ఎలా కట్టబెట్టింది అనే విషయాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మోడీ ప్రభుత్వాన్ని, దాని రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పరిపాలనని, దానికి మద్దతిస్తున్నటువంటి పార్టీల్ని ఓడించడానికి పనికొచ్చేటువంటి లౌకిక ప్రజాస్వామిక శక్తుల్లో ఈ పుస్తకం ఒకటి ఆయుధంగా ఉంటుందని, ఈ పుస్తకాన్ని ఆదరించాలని చెప్పి మేము ఐఎఫ్టీయుగా కోరుతున్నాము. ఈ దేశంలో ప్రజలు కనీసమైనటువంటి రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడానికి, కనీసమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని, కనీసమైనటువంటి తను ప్రదర్శన చేసుకునే హక్కుని, వీటిని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్న నిరంకుశ ప్రభుత్వాలను ఓడించి ప్రజలు తమకు అనుకూలమైనటువంటి, తమని గౌరవించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని లౌకిక పరిరక్షణ కమిటీ కన్వీనర్గా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, అట్లాగే రాజ్యాంగ విలువల్ని కాపాడుతారా అని ప్రశ్నిస్తున్నాము. ఇవాళ సమాజం మొత్తాన్ని మూఢత్వంలోకి లేకపోతే గుడ్డి నమ్మకాల్లోకి తీసుకుపోకుండా మీరు తీసుకుంటున్నటువంటి చర్యల్ని వివరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. పౌరులందరూ కూడా ఆలోచించాలి. సమాజాన్ని అభివృద్ధి పరంగా అభివృద్ధి చేయడానికి, లేకపోతే ముందుకు తీసుకుపోవడానికి శాస్త్రీయ దృక్పథం ఒకటే సరైన మార్గము. కాబట్టి సైంటిఫిక్ థాట్ని, సైంటిఫిక్ టెంపర్ని ప్రజల లోపల కల్పించడానికి పార్టీలుగా అట్లాగే అభ్యర్థులుగా ఏం చేస్తారో వాళ్ళని అడగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఆర్థిక రాజకీయ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకుని వచ్చిన మహా వ్యక్తి కార్ల్ మార్క్స్ అని పలువురు కొనియాడారు. కార్ల్ మార్క్స్ 206వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న మంచి పుస్తకం షాపు వద్ద కార్ల్ మార్క్స్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శి చావల సుధాకర్, కవికత్తి కళ్యాణ్, భీమవరపు సుబ్బారావు, పివిఆర్ చౌదరి, వేజండ్ల శ్రీనివాసరావు, ఆవుల సుబ్రహ్మణ్యం, ప్రసాద్, పిన్నిక శ్రీను, రెప్పవరపు ఉదయ్, పి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాలను లెన్నెజాం మార్గజాం లెన్నెజాం జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ కార్ల్ మార్క్స్ జోహార్ ఏకం కండి ప్రపంచ శ్రామికుల డార్విన్ ఏదైతే పరిణామ సిద్ధాంతాన్ని తీశాడో ఆ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని మానవాళి మానవ పరిణామ క్రమానికి దాన్ని ఒక సిద్ధాంతీకరించి ప్రపంచానికి ఒక మార్క్సిజం అనేటువంటి ఒక సిద్ధాంత ఆయుధాన్ని ఆయన అందించాడు. 1846లో మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళికని రూపొందించాడు. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి ఆ సిద్ధాంత ఆయుధాన్ని అందించుకొని తమ హక్కుల కోసం నిలబడింది. అదేవిధంగా తూర్పు యూరోప్లో అనేక దేశాలు ఈరోజు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ యొక్క జయంత్యోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న వాళ్ళు 206 సంవత్సరాల కింద పుట్టిన ఆయనపై ఈరోజు జయంత్యోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటున్నారంటే ప్రపంచంలో పేదరిక నిర్మూలన జరగాలంటే పేదరికకి అసలు కారణం ఏంటి అనేటువంటి కనిపెట్టిన వాడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్. పెట్టుబడిదారులు మనిషి యొక్క శ్రమను దోపిడీ చేయడం తర్వాతనే సంపదలు కొంతమంది దగ్గర పోగుపడుతున్నాయి, అందరికీ పంచాల్సినది పంచడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటం అనేటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసినాం. నిరంతరము పెట్టుబడిదారులకు కార్మిక వర్గానికి భూస్వాములకు శ్రామిక వర్గానికి జరిగేటువంటి పోరాటమే వర్గ పోరాటము. ఈ వర్గ పోరాటాన్ని పదిరెక్కాలంటే వర్గ చైతన్యంతో పదిరెక్కిన పోరాటాలు చేయవలసింది. గతార్క భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం సృష్టికర్త దాస్ క్యాపిటల్ యొక్క సృష్టికర్త అయినటువంటి కార్ల్ మార్క్స్ 206వ జయంత్యోత్సవాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన ఒంగోలు మంచి పుస్తకం ఆధ్వర్యం ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఇక్కడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ యొక్క జయంత్యోత్సవం జరుగుతూ ఉంది. ప్రధానంగా మార్క్స్ తను 23 ఏళ్లకే డాక్టరేట్ పట్టా పొందటం, తర్వాత తను పత్రికా విలేకరుగా ప్రారంభించి గతంలో ఉన్నటువంటి వస్తూత్పత్తిలో ఉన్నటువంటి వైరుధ్యాలని ఆర్థిక సూత్రాలని ఆయన వంట పట్టించుకొని అంతకంటే ఎగిలి కానీ లేకపోతే ఆటస్మిత్ కానీ అద్దంకి మండలం శాంతినగర్ వద్ద బైక్ను తప్పించిపోయి డివైడర్ దాటి రాంగ్ రూట్కు వెళ్లడంతో లారీ ఢీకొని కారులో ప్రయాణిస్తున్న సంతమాగులూరు మండలం వెల్లల్ల చెరువు గ్రామానికి చెందిన 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్య కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. గాయపడిన క్షతగాత్రులను అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. కృష్ణప్రియ, జి పద్మావతి, వెల్లల చెరువు వెంకటేశ్వర్లు, కేసర శ్రీనివాసరెడ్డి, నాగలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాక్షన్ చేశారు. శ్రీ సత్యానస్లో నేటి మాట. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.